హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వండర్ విత్ ఆకాంక్ష. ఈ వీడియో నేను తీసి ఒక 2-3 డేస్ అవుతుంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వంకాయ చెట్టు అయితే ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ చచ్చి తర్వాత బ్రతికి మళ్ళీ ఇప్పుడు కాయలు అయితే కాస్తుంది. ఆల్మోస్ట్ ఒక 4-5 కాయలు అయితే ఉన్నాయి. మేమైతే ఆన్లైన్లో సీడ్స్ తెప్పించాను మళ్ళీ. సో వాటి కోసం అని చెప్పి మా అమ్మ గ్రో బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేసింది ఇంట్లోనే. సో ఇంకా ఎందుకు ఇంకా లేట్ చేయడము, ఉన్నాయి కదా గ్రో బ్యాగ్స్, ఇంకా మట్టి నింపేసి సీడ్స్ పెట్టేద్దాము అని చెప్పేసి మట్టి కోసమని అలా బయటికి వెళ్తే ఇదిగో ఇలా మా కరిగాడు పడుకొని ఉన్నాడు. పిలిచాను బట్ పలకలేదు. ఆ తర్వాత ఇదిగో చూడండి, మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్న బీరకాయ చెట్టు తీగలని బయటకు వచ్చేస్తే బయట కట్టేశారు. యాక్చువల్లీ నాకు అది చూసినప్పుడు కొంచెం షాకింగ్గా అనిపించింది. అసలు ఏంటి అంటే మా కాలనీలో దొంగలు ఎక్కువ అన్నమాట. మా జామ చెట్టు కాయలు కానీ నిమ్మ చెట్టు కాయలు కానీ మేము ఈరోజు ఇక్కడ ఉంది కొంచెం కలర్ రానిలే అని చెప్పి వదిలేస్తాము. అదే ఆలోపు ఎవరో ఒకరు వచ్చి కోసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. జామ చెట్టు ఉన్న ఒక రకం, ఇంకా నిమ్మ చెట్టు కాయలు అయితే ఎంతమంది కోసుకెళ్ళిపోతూ ఉంటారో మాకు కూడా తెలియదు. ఎందుకంటే ఇంకా మా డాడీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా అమ్మ ఇంట్లోనే ఉండిపోతాము. సో బయటికి వచ్చి ఎక్కువ చూడము. సో ఎవరు కోసుకుంటున్నారో కూడా తెలియదు. ఇంకా తర్వాత ఇదిగో ఇలాగ ఇదైతే చెరువు మట్టి అంటారు కదా, మా సైడ్ అయితే దీన్ని బంకమట్టి అని కూడా అంటారు. మా ఊరు సైడ్ అట్లా పిలుస్తారు. సో ఫస్ట్ అయితే అది యాడ్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇది మా అమ్మ కిచెన్ వేస్ట్ అంతా ఇలా పెట్టేసి కంపోస్ట్ లాగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఇదైతే దానికోసమనే పెట్టిందనమాట. ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసి కూడా ఒక 10-15 డేస్ అవుతుంది. ఇంకా ఇది కూడా ఎందుకు పక్కన పెట్టడం అని చెప్పి అమ్మ అయితే కిచెన్ వేస్ట్ కూడా యాడ్ చేద్దాము, ఇందులో మంచిగా వస్తాయి అని చెప్పి తీసుకొచ్చేసింది. ఇంకా దాన్ని కూడా అన్నింటిలోకి యాడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదైతే నార్మల్ మట్టి యాడ్ చేసింది. తర్వాత ఈ కిచెన్ కంపోస్ట్ మా అమ్మ ప్రిపేర్ చేసిందంతా అయితే యాడ్ చేసేస్తుంది. యాక్చువల్లీ కిచెన్ వేస్ట్ అంతా మా అమ్మ ఇలాగ చెట్లకి కంపోస్ట్ లాగా ఎరువులాగా చేసి మొత్తం అంతా చెట్లకే యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇంక ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ బ్యాక్ పెట్టిందనమాట. అది ఇప్పటికి ఇలాగ అయ్యింది. ఇందులో ఎర్త్ వామ్స్ కూడా ఫామ్ అయ్యాయి. నేను మీకు చూపిద్దాం అనుకున్నా బట్ నేను చూపించేలోపు మా అమ్మ మళ్ళీ దానిపైన మట్టి వేసేసింది. అందుకే నేను చూపించలేదు ఈ వీడియోలో. యాక్చువల్లీ ఎర్త్ వామ్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఫామ్ అవుతాయి. చాలా వరకు నేను ఎర్త్ వామ్స్ని చాలా చూశాను. అండ్ ఆ తర్వాత ఇదిగో వాటర్ అయితే వేసేసాను, మట్టి అంతా మెత్తబడుతుంది కదా అని చెప్పేసి వాటర్ అంతా వేసి ఇప్పుడు ఇదిగో సీడ్స్ అయితే తీసుకుందామని వచ్చాను. ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టాను. బట్ ఇవి గ్రోత్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను నాటి అవి వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ రివ్యూ లాగా చేసి పెడతాను. అండ్ సీడ్స్ అయితే కొంచెం తక్కువ కాస్ట్కే వచ్చాయన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదైతే ఇది క్లో బీన్స్ అనమాట. నేను మళ్ళీ నాకు గుర్తున్నావని చెప్పేసి నేను ఇలా వీడియోలో అన్నీ చూసుకున్నాను ఇందులో ఏది నాటానని చెప్పేసి. ఇవి నార్మల్ బీన్స్, ఇది వెల్వెట్ వింగ్డ్ బీన్స్ అనమాట. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి వెజిటేబుల్స్, ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇది గుత్తి బీరకాయ అనమాట. ఇవి టమాటో సీడ్స్, మిక్స్డ్ టమాటో, కాశీ టమాటో, చెర్రీ టమాటో అన్నీ మిక్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇవైతే గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్, ఇంకా ఇవి రెడ్ కలర్ లాంగ్ బీన్స్. ఇంకా అన్నీ ఇందులో మొత్తం అంతా క్లియర్గా నాటేసాను అనమాట. వాటర్ అంతా వేసి నాటేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసాను. ఇందులో మీకు ఎర్త్ వామ్స్ చూపిద్దామని వీడియో తీసాక కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ చిన్నగా. సో అవి కొద్ది రోజులకి మళ్ళీ పెద్దగా అయిపోతాయి. యాక్చువల్లీ ఇందులో ధనియాలు అయితే ఉండేవి, అది రాలేదు. సో ఇప్పుడు ఇంకా అది కూడా ఉంది కదా అని చెప్పేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసి నీట్గా ఇలాగ మట్టి పెట్టేసి పైన ఇలా ఎందుకు క్లాత్ వేసాను అంటే ఈ మధ్య దొండ చెట్టుకి ఒక రకమైన పురుగులు పడుతున్నాయి. అవన్నీ కిందికి వచ్చేసి కింద చెట్ల పైన కూడా పడుతున్నాయి అనేసి, ఇంకా ఇవి సీడ్స్ గ్రో కూడా అవ్వకముందే మళ్ళీ ఆ పురుగు తినేస్తుందేమో అనేసి భయంతో నేను అది గ్రో అయ్యే వరకు ఉండనిలే అని చెప్పి అలా క్లాత్ అయితే కట్టేశాము. ఇంకా తర్వాత నేను ఇది గ్రేప్ ప్లాంట్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. బట్ ఇవి మామూలే కదా, వచ్చేసరికి ఇలా ఉంటాయి. తర్వాత ఒక 1 వీక్ మంచిగా మనం వాటర్ ఇచ్చి అంత నీట్గా చూసుకుంటే కనుక ఇవి మళ్ళీ ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను మీషోలో తెప్పించిన బెర్రీ ప్లాంట్ కూడా మొత్తం ఆకులన్నీ ఎండిపోయి ఎలాంటి స్టేజ్లో వచ్చిందంటే అలాంటి స్టేజ్లో వచ్చింది. దాన్ని మేము ఒక చోట పెట్టేసి నీట్గా వాటర్ ఇచ్చి కొద్దిగా షేడ్లో పెట్టేసరికి అది మళ్ళీ దాని లైవ్ బ్రతికేసింది అనమాట అది. సో ఇది కూడా అంతే, ఒక 1 వీక్ మనం మంచిగా చూసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇది కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇందులో మా అమ్మ లావెండర్ కలర్ శంకు పూలు అంటారు కదా, అది నాటేసింది. ఆ తర్వాత ఇక్కడ ఆకుకూరలు వేసుకుందాము అని నేను చెప్పాను.
సో ఇక్కడైతే మేము పాలకూర వేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, మా అమ్మ పాలకూర సీడ్స్ అయితే వేస్తుంది. యాక్చువల్లీ నేనే కొంచెం తక్కువ వేయమని చెప్పాను. ఎక్కువ వేసేస్తే మొత్తం అన్నీ ఒకే దగ్గర వచ్చేసి గ్రోత్ లేకుండా అక్కడే చిన్నగా వస్తున్నాయి. ఇవి నేను ఆన్లైన్లో ఇంతకుముందు సీడ్స్ తెప్పించి పెట్టా కదా, అవి రెడ్ కలర్ తోటకూర. ఇవి ప్లాంట్స్ తీసేస్తానంటే ఉంచుమా, అవి మనకి సీడ్స్కైనా రావచ్చు కదా, యూజ్ అవుతాయిలే అని చెప్పి అలానే పెట్టేసి మళ్ళీ అక్కడ నేను తోటకూర వేపిస్తున్నా. కాకపోతే ఇది గ్రీన్ కలర్ అనమాట. చూడాలి ఎంతవరకు గ్రోత్ వస్తుంది, ఎంతవరకు రాదు అనేది. మేబీ ఇంకా ఈ సీడ్స్ అన్నీ గ్రో అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైనే పడుతుంది నాకు తెలిసినంత వరకు. నేను జస్ట్ నా ఎస్టిమేషన్ వచ్చి ఒక 1 వీక్ అనుకుంటున్నాను. బట్ చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటి అనేసి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కదా, ల్యాండ్ కండిషన్ కానీ మన వెదర్ కండిషన్ కానీ, దాన్ని బట్టే ఈ సీడ్స్ అన్నీ గ్రో అవుతూ ఉంటాయి. సో చూడాలి ఇప్పుడు నేను నాటినవి ఎంతవరకు అవుతాయి, ఎంతవరకు అవ్వవు అనేసి. ఇవైతే రైస్ బ్యాగ్స్తో మా అమ్మ ఇలాగ గ్రో బ్యాగ్ లాగా చేసేసింది. సో ఇందులో కూడా మేము వాటర్ పెట్టేసి మొత్తం అంతా మట్టి అంతా నీట్గా సెట్ చేసుకొని ఇందులో రెడ్ కలర్ బెండకాయ చెట్లు అంటారు కదా, అవైతే నాటేసాము. రెడ్ కలర్ బెండకాయలు హెల్త్కి చాలా మంచిది అని అంటారు మామూలుగా అయితే. సో ఈ 3 బ్యాగ్స్లో అయితే రెడ్ కలర్ బెండకాయలు పెట్టేసాము. ఇంకా రాడిష్ ఒక్కటి సో చేయలేదు, మిగిలినవన్నీ పెట్టేసాము, మిగిలిన సీడ్స్ అన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.